హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ ఉద్యోగాల కోసం ఇంతకు ముందే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో కేవలం 10th క్లాస్ అర్హతతోటి వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో 10th క్లాస్ అర్హతతోటి వస్తున్నటువంటి ది బెస్ట్ జాబ్స్కి అయితే మనం అయితే వీటిని అయితే చెప్పుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకోసం అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఇంకే ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే అందించడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కాండి. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇంతకు ముందు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సెల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నాన్ టెక్నికల్ పోస్టులు. సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ వచ్చేసి ఈ రోజు నుంచి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు 5th, 2nd, 2021 నుంచి మనకు మార్చ్ 23rd వరకు అయితే మార్చ్ 21st వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు 2 దశల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకటి వచ్చేసి మనకు టైర్ 1 అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 7th month 7వ నెల 1వ తారీఖు వచ్చేసి మనకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అది ఫస్ట్ నుంచి మనకు 20th మధ్యలో మనకైతే దీనికి సంబంధించి సిబిటీ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. తర్వాత దీనిలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అయితే మనకు టైర్ 2 అనేటువంటి డిస్క్రిప్టివ్ మోడల్లో అయితే టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వేకెన్సీస్ మాత్రం ఇవ్వలేదు. యాక్చువల్గా దీని వేకెన్సీస్ అనేది మనకు 8,000 to 9,000 ఉంటుందని చెప్పేసి రీసెంట్గా మనకైతే న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. దాని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. సో మినిమం మనకైతే 9,000 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇక్కడైతే మనకు వెబ్సైట్లో క్యాండిడేట్స్ కార్నర్లో చూడమని చెప్పేసి ఇచ్చాడు, కానీ దానిలో అయితే ఇంకా మనకైతే అప్డేట్ చేయలేదు. మేబీ 2 or 3 డేస్లో దీనికి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకైతే ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 18 to 25 years ఉన్నటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. SC, ST వాళ్ళకైతే 5 years ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళు వచ్చేసి 3 years ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. PWD అన్రిజర్వ్డ్ వాళ్ళు వచ్చేసి 10 years, అదేవిధంగా PWD OBC వాళ్ళు వచ్చేసి 13 years, అండ్ PWD SC, ST క్యాండిడేట్స్ అయితే 15 years వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి మనకు 3 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే సో ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ అర్హతతోటి వస్తున్నటువంటి ది బెస్ట్ జాబ్స్కి అయితే వీటిని అయితే చూడవచ్చు. చాలా మంచి ఉద్యోగాలు, ఖచ్చితంగా చాలా మందికి అర్హత ఉంటుంది కనుక వీటికైతే అప్లై చేసుకోండి. వీటికి అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఓన్లీ 100 rupees తోటి ఇక్కడ అదర్ అంటే OBC అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ కావచ్చు అండ్ SC, ST సంబంధించిన అభ్యర్థులకు అయితే ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేసి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటాయి. సో తెలంగాణకు సంబంధించి కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు హైదరాబాద్కి సంబంధించి ఇక్కడైతే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది, అదేవిధంగా కరీంనగర్లో ఉంది అండ్ వరంగల్లో. సో మనకు తెలంగాణలో త్రీ ప్లేసెస్లో దీనికైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా మనకు చాలా ప్లేసెస్లో అయితే ఇక్కడ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. విజయనగరం కావచ్చు, విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నం, ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ టైర్ 1కి సంబంధించి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ టోటల్గా 100 marks అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ 90 minutesలో సో మనకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క విభాగం నుంచి మనకు 25 marks అయితే రావడం జరుగుతుంది. సో జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 25 questions 25 marks అనేది ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 25 marks అండ్ 25 questions ఉంటాయి. అండ్ అదేవిధంగా న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి కనుక చూసినట్లయితే సేమ్ 25 marks అండ్ 25 questions. జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు 25 marks అండ్ 25 questions అనేది ఉండడం జరుగుతుంది. టోటల్గా 100 questions ఉంటాయి. 90 minutesలో మీరైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 120 minutes అనేటువంటిది మనకి ఎవరికైతే క్యాండిడేట్స్ ఉంటారు కదా PWD క్యాండిడేట్స్, సో వారికైతే 120 minutes అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు పేపర్ 1 వచ్చేసి మనకు టోటల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టైప్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ మెథడ్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కు నెగిటివ్ అంటే మీరు ఒక క్వశ్చన్ కనుక రాంగ్ చేస్తే దానికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. 0.25 marks అనేటువంటి మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో అండ్ అదేవిధంగా మనకు డిస్క్రిప్టివ్ అనేది అంటే ఎగ్జామ్ అనేది ఇది అయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రాసుకునే విధంగా అయితే ఉంటుంది. సో మన తెలుగులో అయితే ఎగ్జామ్ రాయరాదు. కాకపోతే డిస్క్రిప్టివ్ వచ్చేసి మనమైతే తెలుగులో రాసుకునేటువంటి ఫెసిలిటీ అయితే వీళ్ళైతే ఇస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో డిస్క్రిప్టివ్ సంబంధించి మనకు టోటల్గా 30 minutesలో ఇది 50 marks అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీరు 30 minutesలో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ షార్ట్ ఎస్సే ఆ లెటర్ రైటింగ్ అనేటువంటిది మీకు సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మీరు అక్కడ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే సో దీన్ని తెలుగులో కూడా రాసుకునేటువంటి ఛాన్స్ అయితే మీకు ఉంటుంది.
సో మీరు ఇక్కడ చూసినట్టయితే దానికి సంబంధించిన పూర్తి సిలబస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో మనకి ఏ విభాగం నుంచి మనకు సిలబస్ అనేది వస్తుంది, సో దాంట్లో ఏ చాప్టర్స్ చూసుకోవాలని చెప్పేసి మనకైతే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా చదవండి. సో కంపల్సరీ మంచి ఉద్యోగాలు 10th క్లాస్ అర్హతతో వచ్చేటువంటి బెస్ట్ ఉద్యోగాలు కనుక ఖచ్చితంగా అందరూ అప్లై చేయండి. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంది. సో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి ప్యాటర్న్ కూడా మనకు ఇదే నోటిఫికేషన్ పీడిఎఫ్లో లాస్ట్కి అయితే స్క్రీన్ షాట్ రూపంలో అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఈజీగా మీకు అయితే అర్థమవుతుంది. నేను చూస్తాను, జస్ట్ 1 సెకండ్. మనకు కింద అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్. సో ఇవి మనకు స్క్రీన్ షాట్స్ ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీరు కనుక ssc.gov.in అనే వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే అక్కడ మీకు అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకు మీ యొక్క ప్రైమరీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో ఇవన్నీ అయితే మీరు సెల్ ద్వారా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి MTS ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. దాదాపుగా ఇవైతే 8,000 to 9,000 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే వస్తుంది కంపల్సరీ. సో దానికి సంబంధించినటువంటి టెంటేటివ్ వేకెన్సీ అనేది మనకు వితిన్ 2 or 3 డేస్లో మనకు వెబ్సైట్లో పెడతారు. సో నేను పెట్టగానే మళ్ళీ మరొక వీడియో ద్వారా అయితే మీకు అయితే అందించడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.